హలో మామా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 5. సో ఇవాళ ఎపిసోడ్లో వచ్చేసి మనం అయితే డైమండ్స్ అయితే మైన్ చేయబోతున్నాం. అంటే లాస్ట్ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి కొంచెం టైం అయితే తీసుకున్నాను, ఎందుకంటే మైనింగ్ అయితే చేశాను ఆఫ్లైన్లో. సో మనకైతే డైమండ్స్ అయితే దొరికినాయి, బట్ అదంతా వేస్ట్ పార్ట్. ఎందుకని మీకు వచ్చేసి ఓన్లీ డైమండ్స్ అయితే ఎక్కడైతే మనకు దొరికినాయి క్లియర్ చేసి అట్టు పెట్టాను. అండ్ అలాగే వెంటనే ఇప్పుడే ఇందాడే గైస్ ఫార్చ్యూన్ వచ్చిన వెంటనే నేను రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అలాగే మనకైతే చూడొచ్చు మన డైమండ్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. అండ్ అలాగే మన స్ట్రిప్ మైనింగ్ సెక్షన్లో కూడా కొన్ని ఉన్నాయి. ఈ కేవ్లో అయితే చాలా అంటే చాలా డైమండ్స్ అయితే దొరికినాయి మనకి. కేవ్ అంతా ఎక్స్ప్లోర్ అయితే చేశాను. అలాగే మిగతాయి కూడా మైన్ చేశాను. గోల్డ్, ఐరన్, రెస్టోన్, ల్యాపిస్ అవన్నీ ఎందుకులే, ఫస్ట్ మనం అయితే ఓన్లీ డైమండ్ కాబట్టి డైమండ్ అయితే మైన్ చేద్దాం. అండ్ అలాగే నేను ఇప్పుడు ఎన్ని డైమండ్ ఓర్ని మైన్ చేశానో కామెంట్ చేయండి. అలాగే మనకి ఎన్ని డైమండ్స్ వస్తాయో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఫార్చ్యూన్ 3తో చేస్తున్నాను. సో వీడియో చూస్తున్న లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే లాస్ట్ ఎపిసోడ్ అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే కొంచెం టైం పట్టింది, ఏమనుకోమాకండి, ఎందుకంటే మైనింగ్ చేయాలి కదా. సో కాబట్టి కొంచెం 2-3 డేస్ అనుకుంటా, 2-3 డేస్ మైన్ చేసి అట్లీస్ట్ మన మొత్తానికి అయితే ఇవాళ అయితే డైమండ్ ఆర్మర్ అయితే చెయ్యాలని అన్ని డైమండ్స్ అయితే నేనైతే మైన్ చేశాను. అండ్ అలాగే విలేజర్లను అయితే ఒక చోట ఏరియాలో ట్రాప్ చేసి అండ్ ఏంటది లెక్కను పెడితే అప్పుడు ఇచ్చాడు మనకు ఫార్చ్యూన్ 3. సో ఇంకా డైమండ్లు అన్నీ అయితే కలెక్ట్ చేశాను, బట్ ఇంకొంచెం కింద మన స్ట్రిప్ మైనింగ్లో కూడా కొన్ని ఉన్నాయి. 10 అయితే మైన్ చేద్దాం. ఇవ్వండి. సో ఇక్కడైతే కొంచెం బాగానే దొరికినాయి గైస్. నేను మొత్తం ఎన్ని ఊరు అయితే కలెక్ట్ చేశానో చెప్పండి. అలాగే ఆ ఎన్ని మైన్ చేసిన ఊర్స్కి ఎన్ని డైమండ్స్ వస్తాయి ఫార్చ్యూన్ 3తో అలాగే చెప్పండి. కామెంట్ చేద్దాం, మొత్తం మర్చిపోమానండి. సో ఇంకా అట్లీస్ట్ అయితే పైకి అయితే వచ్చేసాను, ఎందుకంటే సో డే 48 గైస్. సో డే 50 లోపే మనం అయితే మన డైమండ్ ఆర్మర్ అయితే మనం అయితే తయారు చేసుకున్నాం. సో చూడండి, మనకు దొరికిన డైమండ్ వచ్చేసి డిస్పోన్ అయిపోతాయి, కలెక్ట్ చేసుకున్నాం. చలో అలా వెళ్ళి మనం అయితే ఇంకా డైమండ్ క్రాఫ్ట్ అయితే చేసుకుందాం. డైమండ్ ఆర్మర్ విత్ టూల్స్ అంటే హో వద్దులే అండి, ప్రస్తుతానికి షవల్ వరకు చాలు. అలాగే మన దగ్గర పికాక్స్ ఉంది, అండ్ హెల్మెట్, చెస్ట్ ప్లేటు, లెగ్గిన్, బూట్స్, అలాగే ఒక స్క్వాడ్, యాక్స్ అండ్ అలాగే షవల్. చలో మన దగ్గర మొత్తం ఇంకా ఎన్ని డైమండ్స్ మిగిలినాయి, ఒక్క నిమిషం చూద్దాం. ఓకే, ఇంకా 34 డైమండ్స్ అయితే మిగిలినాయి గైస్ మన దగ్గర. ఓకే, హో కూడా చేస్తాను గైస్, ఎందుకులే కానీ మళ్ళీ ఎలాగో డైమండ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. 34 ఎన్ని వచ్చినాయి, 38. అండ్ అలాగే మనకి ఒక డైమండ్ ఉంది లోపల. ఓకే, మొత్తం టోటల్ 33 అయితే అవుతాయి డైమండ్స్. అలాగే ఈ డైమండ్ ఆర్మర్ అయితే అప్పుడే వేసుకోను గైస్. ఈ డైమండ్ ఆర్మర్ అయితే నేను ఆసేస్తాను, మళ్ళీ డ్యామేజ్ అయిపోద్ది, అబ్బా డ్యూరబిలిటీ తగ్గిపోద్ది. ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. సో మీకు ఈ వీడియో అంటే చిన్న వీడియోనే, సో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే మన డైమండ్ ఆర్మర్ ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియో మీ ముందు ఉంటాను. అట్లా సీ యూ, టాటా, టేక్ కేర్, బాయ్ గైస్.